హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు సూపర్ టేస్టీగా ఉండే చికెన్ కీమా పకోడీని ఇంట్లోనే చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ఎలా తయారు చేసుకోవచ్చో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపగలరు. ముందుగా ఒక మిక్సీ జార్ పెట్టుకొని అందులోనే చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. దాన్ని శుభ్రంగా కడిగి ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులోనే ఇందాకలు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ కీమా, అది వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలండి. ఒక నిమ్మకాయని రసం తీసుకొని ఇందులో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. 1 ఎగ్ కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ మైదా, ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోనే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫుడ్ కలర్ వేస్తున్నానండి నేను ఇక్కడ. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందాకలా మనం కలిపి పెట్టుకున్నాం కదండి చికెన్ కీమాని, దాన్ని తీసుకొని చిన్న చిన్న పకోడీల్లా వేసుకోవాలండి. చూపిస్తున్నాను కదా, ఇలా చిన్న చిన్నవిగా పకోడీల్లా వేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా మొత్తంగా మనం వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీన్ని వెంటనే కలపకూడదండి. దీన్ని కాస్త వేగిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే మిగిలినవి కూడా వేసుకొని అవి కూడా 2 వైపులా బాగా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. మనకి చికెన్ కీమా పకోడీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఒకసారి తింటే చాలు, మళ్ళీ మళ్ళీ మీరే తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఆల్ బటన్ కూడా క్లిక్ చేయండి. మన వీడియోస్ని తరచూ ఫాలో అవుతూ ఉండండి.